కల్వకుంట్ల తారక రామారావు గారు పచ్చి అబద్ధాలను నిజాలుగా, పచ్చి నిజాలను అబద్ధాలుగా వక్రీకరించి అభూత కల్పనలను సృష్టించి చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ పునరావృతమైతే ఇంకో రకంగా స్పందించవలసి వస్తుంది అని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్న సిరిసిల్లలో కార్యక్రమంలో మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం జరిగినటువంటి వికారాబాద్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా శిబిరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ప్రసంగాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ బంధు అని 1000 కోట్ల రూపాయలు తెలంగాణ ఆస్తిని అప్పనంగా ఇస్తున్నారని ఈ రకంగా తనకున్నటువంటి సొంత మీడియా అనుకోండి, పెయిడ్ సోషల్ మీడియా అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ పచ్చి అబద్ధాలని చెప్పినా అవి నిజాలుగా చిత్రీకరించడానికి చేసే కొన్ని ఛానళ్ళు, మీరు కాకపోవచ్చు కొన్ని ఛానళ్ళు కానీ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ చేసిన ప్రయత్నాన్ని నీచ రాజకీయాల్లో పరాకాష్ఠగా భావిస్తూ ఉన్నాం. దాంట్లో మళ్ళీ రాహుల్ గాంధీ లాంటిలను లాగడం, ఎందుకంటే మీడియాలో హెడ్లైన్స్ రావాలి, పతాక శీర్షికల్లో ఉండాలన్నటువంటి తాపత్రయం తప్పితే ఇంకోటి కాదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా విమర్శించడం తప్పు కాదు. విమర్శలను పెద్ద మనసుగా స్వీకరించే ప్రజాస్వామిక రాజకీయాలకు అలవాటు పడ్డ కాంగ్రెస్ పార్టీ కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ విమర్శించడానికి తప్పు పట్టడం లేదు. కానీ విమర్శలు అనేటివి సహేతుకమైన విమర్శలు అయి ఉండాలి, సందర్భోచిత విమర్శలు అయి ఉండాలి, వాస్తవాలకు దగ్గరగా ఉంటే మీ స్థాయికి కానీ మీ గౌరవానికి కానీ మంచిగా ఉంటుంది.